అనేది చాలా సక్సెస్ఫుల్గా చేశాము. ఐ రియలీ వాంట్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. నాకు వేరే వేదిక దొరకలేదు. దిస్ ద ఫస్ట్ టైం ఐ మీటింగ్ యూ ఆఫ్టర్ ద మేడారం. చాలా మంచిగా జరిగింది. చాలా పాజిటివ్స్ ఉన్నాయి. We compared to previous time, all of you have worked very hard. దాని లాస్ట్ టైం కన్నా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాము, ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ నేను మాట్లాడుతున్నాను. కానీ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సో మనము ఒక సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది, ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ విచ్ has రోల్ ఇన్ కండక్టింగ్ మేడారం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా మనం ఇంకా ఎంతవరకు బెటర్ సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు డివోటీస్కి అనేది అందరూ కూడా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఈజ్ వెరీ మచ్ నెసెసరీ. ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక డిపార్ట్మెంట్కి తప్పు ఐడెంటిఫై చేస్తున్నారని అనుకోవచ్చు. అల్టిమేట్లీ వీఆర్ సర్వింగ్ ద డివోటీస్. అల్టిమేట్లీ ద నెక్స్ట్ మేడారం షుడ్ బి ఇన్ ఎ మచ్ బెటర్ వే. సో ఆ విధంగా ఆలోచన చేసుకొని ఒకరు ఇంకొక డిపార్ట్మెంట్ నుంచి క్రిటిసిజంని అక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా మందికి కొన్ని కొన్ని ఇన్కన్వీనియన్సెస్ జరిగినాయి. ఇప్పుడు పాసెస్ ఇష్యూ చేయడంలో లేదా ఎవరికో అక్కడ అలో చేయలేదు అది ఇది అని. సో ఇలాంటి ఇన్కన్వీనియన్స్ నెక్స్ట్ టైం అవ్వకూడదంటే ఏ విధంగా చేయాలి? అండ్ ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్లో యాక్చువల్లీ వీఆర్ ద ఫస్ట్ రెస్పాండర్. చాలా చోట్ల పబ్లిక్తో మనం ఇంటరాక్షన్ చేస్తూ ఉంటాం. సో దే విల్ బి గివింగ్ అస్ ఫీడ్బ్యాక్. వాళ్ళకి ఎట్లా ఇన్కన్వీనియన్స్ అయింది, ఏ విధంగా వాళ్ళకి నెక్స్ట్ టైం ఇంప్రూవ్మెంట్ చేయాలనేది మనకి కూడా కొన్ని విషయాలు తెలుసుంటాయి. అది కూడా మనము వి విల్ షేర్ ఇట్ విత్ యూ. సో డోంట్ టేక్ ఇట్ ఇన్ లైక్ నెగటివ్ మేనర్. ఆల్ ఆఫ్ us should take it positively. Ultimately it is for the service of the devotees. సో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంది. రైట్ ఫ్రమ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ రోడ్స్, కాళ్ళపల్లి రోడ్స్ కానీ ఇప్పుడు డిఎఫ్ఓ గారు చెప్తున్నారు. లాస్ట్ టైం ఇంకా హ్యాడ్ ఓన్లీ 45 days కాబట్టి మీరు కూడా అది చూసారు. వాళ్ళకి 2 years పడుతుంది ఒక పర్మనెంట్ రోడ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే. సో ఇమీడియట్లీ వీ హ్యావ్ టు స్టార్ట్ దట్ ప్రాసెస్ సో దట్ నెక్స్ట్ అప్కమింగ్ మేడారం కొన్ని రోడ్స్ కూడా పర్మనెంట్గా విఐపి రోడ్ కూడా సపరేట్గా వేసుకోవాలి. దెన్ కాలపల్లి రోడ్ కానీ, దెన్ చిన్న బోయినపల్లి రోడ్ అండ్ వాట్ ఎవర్ ఆల్రెడీ మేడ్ ఏ ప్లాన్ ఏ విధంగా ఇక్కడ చేయాలనేది అంత రివ్యూ తీసుకున్నాం, సజెషన్స్ కూడా తీసుకున్నాం. సో తమ చెప్పినట్టు సమ్ కమిటీ మీరు చేస్తారన్నారు. సో దానిలో డెఫినెట్లీ విల్ గివ్ అవర్ సజెషన్స్. అండ్ ఇప్పుడు క్యూ లైన్స్ కూడా ఆ రూట్స్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సమ్ సపరేట్ కూలర్ ఫెసిలిటీ ఉండాలి. వాళ్ళు క్యూ లైన్లో ఉన్నారంటే ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ 6 hours ఆల్సో దే షుడ్ బి హ్యాపీ వెయిటింగ్ దేర్. వాళ్ళు ఎక్కడ ఈ క్యూ లైన్ నుంచి బయటికి వస్తే చాలు అని ఒక ఆలోచన ఉంది జనాలకి. సో వాళ్ళకి క్యూ లైన్స్లో ఉన్న అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే అండ్ విత్ ఇన్ ద గద్దె ఏరియా ఆల్సో దర్ షుడ్ బి సమ్ క్యూ లైన్. ఇప్పుడు ఎక్కడ ఎట్లా అవుతుందంటే క్రిస్ క్రాస్గా మూవ్మెంట్ చేస్తున్నారు, వస్తున్నారు సమ్మక్క తల్లి సారక్కని దర్శనం చేసుకుని మళ్ళీ దే ఆర్ కమింగ్ బ్యాక్. సో ఆ విధంగా ఉంటే ఏమవుతుందంటే మనకి కూడా పుష్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో లోపల కూడా ఒక క్యూ లైన్ ఉంటే క్యూ లైన్లో వాళ్ళు ఎంట్రీ అవుతారు, ఎగ్జిట్ ఈజీగా వెళ్ళిపోవాలి. అప్పుడు దెన్ వీ కెన్ ఈజీలీ పుష్ ద డిప్యూటీస్ ఆల్సో అవుట్ సైడ్. సో ఈ విధంగా చాలా వరకు వర్క్స్ ఉన్నాయన్నా డెఫినెట్లీ నేను తమ దృష్టికి తీసుకొస్తాను. అది మేడారం అనేది మీరు డెఫినెట్లీ నెక్స్ట్ టైం మళ్ళీ మీరు సపరేట్గా మీటింగ్ పెట్టుకుంటారని చెప్పారు. నేను అప్పుడు అంతా పాయింట్అవుట్ చేస్తాను. సో ఇప్పుడు అది కాకుండా మ్యామ్ తమరు మార్నింగ్ స్పీచ్ స్టార్ట్ చేసినప్పుడు యూ హ్యావ్ గివెన్ అన్ ఇన్స్పైరింగ్ స్పీచ్ మ్యామ్. డెఫినెట్లీ అంబేద్కర్ గారి మాటలు కూడా మాకు గుర్తు చేశారు. పిటిషన్ మేనేజ్మెంట్, దరఖాస్తులు వస్తుంది అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ద ఓన్లీ మేజర్ ప్రాబ్లమ్ ఫర్ ద సిటిజన్. మనకి చాలా వరకు చూస్తూనే ఉంటాం, ఇది రెగ్యులర్ ఏదో సివిల్ డిస్ప్యూట్, ల్యాండ్ డిస్ప్యూట్ అని ఒక బ్రాడ్ కేటగిరీలో మనం అది హెడ్ వైజ్ డివైడ్ చేసిస్తాం. కానీ ఆ కుటుంబానికి అది ఒకటే ప్రాబ్లం ఉంటుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ వి ఎక్స్పెక్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్.